సాయంత్రం మాకు అరౌండ్ 9:40 ఆ టైంలో ఒక డైరెక్ట్ కాల్ రావడం జరిగింది. డైరెక్ట్ కాల్ మా పెట్రోల్ కార్ విజిట్ చేశారు. స్పాట్లోకి వెళ్ళి చూస్తే ఒక మనిషి చనిపోయి ఉన్నారు. అది రాజీవ్ గాంధీ నగర్ కుక్కట్పల్లి. అక్కడికి వెళ్ళినాక చూస్తే అక్కడ ఇద్దరు రూమ్లో ఉంటారు. మాకు అబ్దుల్ హలీం అని అతను కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ రూమ్లో 3 months నుంచి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో ముఖేష్ కుమార్ జా ప్లస్ అతనితో పాటు అతను రూమ్మేట్ ఉండేటువంటి అక్యూజ్డ్ అహ్మద్ ఇద్దరు కూడా 3 months అదే రూమ్లో ఉంటున్నారు. ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో గణేష్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేట్ కంపెనీలో ట్రాన్స్ఫార్మర్ తయారవుతాయి అందులో పనిచేస్తూ ఉన్నారు. నిన్న వాళ్ళిద్దరి మధ్య ఆల్టర్కేషన్స్ అయిన ఒక 4,000 రూపీస్ మధ్య ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉండే. ఆ డిస్ప్యూట్లో ఈ అహ్మద్ అనే అతను ఇంట్లో ఉండే కిచెన్లో ఉన్న చాకుతోటి ఈ కుమార్ ఎవరైతే ముఖేష్ కుమార్ ఉన్నాడో అతన్ని చెస్ట్లో ఛాతీలు లెఫ్ట్ సైడ్ పోవడం వల్ల అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. అతని బాడీని గాంధీ హాస్పిటల్ రాత్రి పోస్ట్మార్టం పంపడం జరిగింది. అర్ధరాత్రి 2 టీములు ఫామ్ చేసి ఇతను ఎవరైతే అక్యూజ్డ్ అహ్మద్ ఉన్నారో అతను పట్టుకుని ఈ రోజు కోర్టు రిమాండ్కు తరలించడం జరిగింది. పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.